హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో లాగొచ్చి పచ్చి పులుసు చేశానండి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్తో సహా. నేను చెప్పే విధానం ఒకసారి మీరు కూడా చూడండి. అందరికీ పచ్చి పులుసు చేయడం వచ్చు, కానీ నేను చేసిన విధానం ఎలా ఉందో మీరు కూడా చూడాలి కదా, అందుకని చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు వేసానండి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసానండి. కొత్తిమీర వేసాను, సన్న తరుగు అనమాట. కొత్తిమీర కూడా చక్కగా అన్నీ సన్నగా తరిగేసుకుంటే చాలా బాగుంటుందండి. రుచికి తగినంత సాల్ట్ వేసాను. ఓ టీ స్పూన్ బెల్లం వేసానండి. బెల్లం వేస్తేనే పచ్చిపులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. సిగ్గుపడకుండా గరిటెతో కలపాలి అని అనుకోకుండా చక్కగా చేత్తో కలపండి. చాలామంది చేత్తో కలపడానికి సిగ్గుపడతారండి వంటలు. మన చేతులు శుభ్రంగా కడుక్కొని కలుపుకోవాలండి. కొన్ని వంటలు చేత్తో కలిపితేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా చేత్తో కలిపేసుకున్నాక చక్కగా చింతపండు పిక్క రసం ఇట్లా చెయ్యి అడ్డుపెట్టి చింతపండు పడకుండా నేను వేసేసుకున్నానండి. మీకు ఇష్టమైతే బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ పచ్చిపులుసుకి చిన్న టీ స్పూన్ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అదిరిపోద్దండి. అంతే అండి, సింపుల్ అయిపోయింది. రసం కూడా వేసాం కదా, ఒక్కసారి మళ్ళీ చేత్తో అట్లా కలిపేసుకోండి, అంతే. ఈజీ అన్నమాట ప్రాసెస్. దీనికి బంగాళదుంప వేపుడు కానీ ఎనీ కూరగాయ వేపుడి ఏదైనా బాగుంటుందండి పచ్చిపులుసులోకి. తాలింపు అయితే వేసేసాను, చూసారా, ఎండుమిరగాయ, ఆవాలు, జీలకర్ర అండి. తాలింపు కూడా చాలా సింపుల్ అండి ఇది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి. అంతే అండి, తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు పచ్చిపులుసులోకి తాలింపు వేసేసుకోవడమే. ఎంతో ఈజీ అండి, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. మనం కంచడన్నం శుభ్రంగా తినేస్తామండి పచ్చిపులుసుతోటే, పక్కన ఏదైనా వేపుడు నంచుకొని. చూసారండి, పచ్చిపులుసు రెడీ. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కదండి పచ్చిపులుసు చేయడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.